ఈ వీడియోలో మీకు స్ప్లంక్ కెరియర్స్ ఎలా ఉంటాయి, స్ప్లంక్ మీరు నేర్చుకుంటే జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఒక కొత్త కెరియర్ గురించి మీరు తెలుసుకుంటారు. నమస్తే, నా పేరు సుష్మిత మధు. మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డైలీ నోటిఫికేషన్స్ కోసం ఆ బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. స్ప్లంక్ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్. ఈ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ని బిజినెసెస్ అయినా ఆర్గనైజేషన్స్ ఎందుకు యూస్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్గనైజేషన్స్ అయినా బిజినెసెస్ అయినా వాళ్ళకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటా వస్తుంది. డేటా వచ్చేసి అది ఒక కస్టమర్ అయినా, లేకపోతే మార్కెటింగ్ యాక్టివిటీస్, యూజర్స్ అయినా, ఎంప్లాయీస్ డేటా, వాళ్ళ ఫోన్ నంబర్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఈమెయిల్ ఐడి, ఇవి అన్ని ఇన్ఫర్మేషన్ని డేటా అంటారు కదా. సో ఆర్గనైజేషన్స్ అయినా బిజినెసెస్ అయినా వాళ్ళకి డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఈ డేటా జనరేట్ అవుతుంది, డేటా కలెక్ట్ అవుతుంది. డిఫరెంట్ సోర్సెస్లో వెబ్సైట్ కావచ్చు, ఈమెయిల్స్ కావచ్చు, మార్కెటింగ్ యాక్టివిటీస్ కావచ్చు, అలాగే మషీన్ డేటా కూడా ఒక సోర్స్. ఆ సోర్స్ నుంచి డేటా జనరేట్ అవుతుంది, డేటా కలెక్ట్ అవుతుంది. ఈ మషీన్ డేటా అంటే ఏంటి? మషీన్ డేటా అంటే కంప్యూటర్స్ అయినా, ల్యాప్టాప్స్ అయినా, మొబైల్ డివైసెస్, నెట్వర్క్ డివైసెస్, ఐఓటీ డివైసెస్, ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఈ అన్ని మషీన్స్ నుంచి కలెక్ట్ జనరేట్ అవుతున్న డేటాని మషీన్ డేటా అంటారు. సో ఈ సాఫ్ట్వేర్ స్ప్లంక్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే ఈ మషీన్ డేటాని యానలైజ్ చేసి మనకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ని యానలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ని మానిటర్ చేయడానికి కూడా ఈ స్ప్లంక్ సాఫ్ట్వేర్ మనకు యూజ్ అవుతుంది. నా ఈ స్ప్లంక్ సాఫ్ట్వేర్కి మనం ఒక సర్చ్ ఇంజిన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక ఆర్గనైజేషన్లో చాలా హ్యూజ్ డేటా ఉంది, బిగ్ డేటా ఉంది అనుకుందాం. ఆ బిగ్ డేటా నుంచి మనకు ఏమైనా డీటెయిల్స్ సెర్చ్ చేయాలని ఉంది అంటే స్ప్లంక్ సాఫ్ట్వేర్ మనకు ఒక సర్చ్ ఇంజిన్ లాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ స్ప్లంక్ సాఫ్ట్వేర్ మనకు బిజినెస్ ఇంటెలిజెన్స్ అయినా, ఆపరేషనల్ ఇంటెలిజెన్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ స్ప్లంక్ సాఫ్ట్వేర్ని మనం మషీన్ లెర్నింగ్, లేకపోతే డేటా అనాలిటిక్స్, ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీస్, ఇట్లాంటి వర్క్ కోసం కూడా ఆర్గనైజేషన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. స్ప్లంక్ వచ్చేసి ఒక పెయిడ్ సాఫ్ట్వేర్. ఆర్గనైజేషన్స్ వాళ్ళు లైసెన్సెస్ కొంటారు, ఇంకా వాళ్ళ కంపెనీలో యూజ్ చేసుకుంటారు. నా మార్కెట్లో చాలా కాంపిటీటర్స్ ఉన్నారు స్ప్లంక్ సాఫ్ట్వేర్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎం, మైక్రోసాఫ్ట్, సిస్కో, వీళ్ళు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే స్ప్లంక్ లాగానే అవి కూడా అలాగే వర్క్ చేస్తుంది. కానీ ఆర్గనైజేషన్స్ అయినా, కంపెనీస్ అయినా వాళ్ళు స్ప్లంక్కే ఎందుకు యూజ్ చేస్తారు అంటే స్ప్లంక్ కొంచెం అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ అన్ని కాంపిటీటర్స్ కన్నా స్ప్లంక్ కొంచెం హై లెవెల్లో ఉంటుంది అని మనం అనుకోవచ్చు. ఈ అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే, ఒకటే ఈ స్ప్లంక్ సాఫ్ట్వేర్ కొంటే దానిలోనే ఆర్గనైజేషన్స్ వాళ్ళు బిజినెస్ ఇంటెలిజెన్స్ లాగా, లేకపోతే ఆపరేషనల్ ఇంటెలిజెన్స్ లాగా స్ప్లంక్ని యూజ్ చేసుకుంటారు. సేమ్ అలాగే డేటా విజువలైజేషన్ కోసం కూడా ఈ స్ప్లంక్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే ఏమైనా మన డేటాలో, బిగ్ డేటాలో, మన ఇన్ఫర్మేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే అలర్ట్ జనరేట్ చేయడానికి, లేకపోతే రిపోర్ట్ క్రియేట్ చేయడానికి కూడా స్ప్లంక్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు. సేమ్ అలాగే ఏదైనా ఇష్యూస్ వచ్చాయి అంటే ఆ ఇష్యూ ఎందుకు వచ్చింది ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా స్ప్లంక్ సాఫ్ట్వేర్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఇన్ని ఆప్షన్స్, ఇన్ని ఫీచర్స్ ఒక సింగిల్ సాఫ్ట్వేర్లో ఉంది కాబట్టి ఆర్గనైజేషన్స్ అయినా, సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా వాళ్ళు స్ప్లంక్ సాఫ్ట్వేర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ స్ప్లంక్ సాఫ్ట్వేర్ని కొంటున్నారు, ఇంకా వాళ్ళు యూజ్ చేస్తున్నారు. నా సపోజ్ మీరు స్ప్లంక్ నేర్చుకున్నారు అంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయినా ఆన్లైన్లో నేర్చుకున్నారు అనుకుందాం. ఇండియాలో ఎట్లాంటి కంపెనీస్లో స్ప్లంక్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు, లేకపోతే స్ప్లంక్ స్కిల్స్ మీద వేకెన్సీస్ ఉంటాయి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇండియాలో క్యాప్జెమినై, జేపీ మార్గన్, ఎక్సెంచర్, కాగ్నిజెంట్, హెచ్ఎస్బిసి, విప్రో, వెల్స్ ఫార్గో, టీసీఎస్, డెలాయిట్, ఇవి అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ కంపెనీస్లో వాళ్ళ ప్రాజెక్ట్స్ కోసం వాళ్ళు స్ప్లంక్ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. మీరు డెఫినెట్లీ ఈ కంపెనీస్ మీద ఒక ఐ పెడితే, అంటే మీరు వాళ్ళ కెరియర్స్ పేజ్ చూస్తుంటే స్ప్లంక్ వేకెన్సీస్ ఎప్పుడైనా వస్తే మీరు డెఫినెట్లీ ఇమీడియట్లీ అప్పుడు అప్లై చేసుకునేట్లాగా ఉంటారు. నా స్ప్లంక్ నేర్చుకున్నాక మీకు 3 రోల్స్లో జాబ్స్ వస్తాయి. ఈ మెయిన్ 3 రోల్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి స్ప్లంక్ డెవలపర్ ఏం చేస్తారు? డెఫినెట్లీ వాళ్ళు ప్రోగ్రామింగ్, వాళ్ళు యాప్స్ డెవలప్ చేస్తారు, స్ప్లంక్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తారు, ఇంకా వాళ్ళు ఇంప్లిమెంట్ ఏమైనా ఇంటిగ్రేషన్ ఉంటే వేరే సిస్టమ్స్ అయినా, వేరే సొల్యూషన్స్, వేరే సాఫ్ట్వేర్స్తో ఇంటిగ్రేషన్ చేయడం అంటే వాళ్ళు చేస్తారు. అడ్వాన్స్డ్ విజువలైజేషన్ స్క్రీన్స్ సొల్యూషన్స్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో మెయిన్లీ డెవలప్మెంట్, వాళ్ళు
ప్రోగ్రామ్ చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు అని మనం చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ రోల్, సో స్ప్లంక్ డెవలపర్. సెకండ్ రోల్ వచ్చేసి స్ప్లంక్ అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్స్ ఏం చేస్తారు, వాళ్ళు స్ప్లంక్ ప్లాట్ఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏమైనా ఇంప్లిమెంటేషన్ ఉందా, లేకపోతే కాన్ఫిగరేషన్స్ ఉన్నాయా, మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తారు అడ్మినిస్ట్రేటర్. కొన్ని కంపెనీస్లో స్ప్లంక్ అడ్మినిస్ట్రేటర్కి స్ప్లంక్ ఇంజనీర్స్ అని కూడా డెసిగ్నేషన్స్ ఉంటాయి. ఐటీ సపోర్ట్ అని కూడా వాళ్ళకి డెసిగ్నేషన్స్ ఉంటాయి. ఐటీ సపోర్ట్ అంటే వాళ్ళు డెఫినెట్లీ ఇంకా ట్రబుల్ షూటింగ్ కూడా చేస్తారు. సో ఇది వచ్చేసి సెకండ్ రోల్. థర్డ్ రోల్ వచ్చేసి స్ప్లంక్ ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ పేరులోనే ఉంది, చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్, చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని మనం చెప్పుకోవచ్చు. ఆర్కిటెక్ట్ యూజువల్గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే మొత్తం ఆ ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ని వాళ్ళు డిజైన్ చేస్తారు, వాళ్ళు డెవలప్ చేస్తారు. సో ఎండ్ టు ఎండ్ మొత్తం ప్లానింగ్ ఆర్కిటెక్ట్ వాళ్ళు చేస్తారు అని మనం చెప్పుకోవచ్చు. ఇవి కాకుండా స్ప్లంక్ సర్చ్ ఎక్స్పర్ట్ కూడా కొన్ని కంపెనీస్లో వేకెన్సీస్ అంటే జాబ్ రోల్స్ ఉంటాయి. ఈ స్ప్లంక్ సర్చ్ ఎక్స్పర్ట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే అడ్వాన్స్ సర్చింగ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి ఉంటాయి. వాళ్ళు కస్టమైజ్ అంటే క్వైరీస్ మీద వాళ్ళు వర్క్ చేస్తారు. సర్చ్ రిలేటెడ్ అసిస్టెన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. స్ప్లంక్ సర్చ్ ఎక్స్పర్ట్, ఇది ఇంకొక జాబ్ రోల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ మీకు దీనిలో ఏదైనా రోల్స్ మీద మీకు జాబ్ కావాలి అంటే డెఫినెట్లీ స్ప్లంక్ ఈ సాఫ్ట్వేర్ని మీరు మంచిగా నేర్చుకోవాలి. డిపెండింగ్ ఆన్ రోల్, మీరు ఏ రోల్ కోసం అప్లై చేస్తున్నారు ఆ బేస్డ్ మీద మీకు ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయినా, లేకపోతే క్వెరీస్ రాయడమైనా, లేకపోతే స్క్రిప్టింగ్ నాలెడ్జ్ అయినా, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటుంది. విండోస్ ఇంకా లైనెక్స్ ఇట్లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ కావాలా, డిపెండింగ్ ఆన్ ద రోల్ ఆ స్కిల్స్ మీరు డెఫినెట్లీ నేర్చుకోవాలి. నా ఈ స్ప్లంక్ మీద మీ కెరీర్ మీరు స్టార్ట్ చేయాలంటే ఎలిజిబుల్ ఎవరు, ఎనీ గ్రాడ్యుయేట్. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను, నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ని, ఈ స్కిల్ని నేర్చుకొని మీరు జాబ్ కోసం అప్లై చేయొచ్చు. ఓన్లీ థింగ్ మీరు నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయి ఉంటే మీరు ఆ స్కిల్ని చాలా ఎక్స్పర్ట్ లెవెల్లో నేర్చుకోవాలి. మీరు ఎక్స్పర్ట్ లెవెల్లో నేర్చుకుంటే మీకు ఎవరు కూడా చెప్పలేరు. ఆ లెవెల్లో మీరు నేర్చుకుంటే డెఫినెట్లీ మీకు కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నా స్ప్లంక్ నేర్చుకొని కెరియర్ స్టార్ట్ చేస్తే శాలరీస్ ఎలా ఉంటాయి? శాలరీస్ డిపెండ్స్ మీ ఎక్స్పీరియన్స్, మీరు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా దాని బేస్ మీద ఉంటుంది. ప్లస్ సిటీ టు సిటీ కూడా శాలరీస్ వేరేలాగా ఉంటుంది. హైదరాబాద్లో కొంచెం శాలరీస్ కొంచెం తక్కువ ఉంటుంది, బెంగళూరులో శాలరీస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ 3.5 lakhs to 5 lakhs పర్ యానం మన స్ప్లంక్ డెవలపర్ అయినా అడ్మినిస్ట్రేటర్ అయినా మనం శాలరీస్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో 3.5 lakhs పర్ యానం టు 5 lakhs రూపీస్. అది డిపెండింగ్ ఆన్ కంపెనీ టు కంపెనీ, ఇంకా డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, సిటీ టు సిటీ కొంచెం డిఫరెంట్ లాగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. నా ఈ స్ప్లంక్ వచ్చేసి కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ చాలా బాగుంటుంది. ఎందుకంటే డేటా బేస్డ్ మీద ఎన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయో, ఎన్ని టూల్స్ ఉన్నాయి, ఎన్ని జాబ్స్ అండ్ కెరియర్స్ ఉన్నాయి, నెక్స్ట్ 10 years వరకు అన్ని జాబ్స్కి చాలా మంచి డిమాండ్ ఉంటుంది మార్కెట్లో అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే డేటా అంటే ఇప్పుడు చాలా కంపెనీస్ డేటా బేస్డ్ మీద వాళ్ళ బిజినెసెస్ రన్ చేస్తున్నారు. డేటా వచ్చేసి ఒక పెద్ద అసెట్ అంటే ఒక పెద్ద చాలా ఇంపార్టెంట్ ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు ఒక బిజినెస్కి, ఒక ఆర్గనైజేషన్కి. సో డేటా ఎప్పటి వరకు ఇంపార్టెంట్ ఉంటుందో ఆ డేటా బేస్డ్ మీద సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, అట్లాంటి కెరియర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో డెఫినెట్లీ మనం చెప్పుకోవచ్చు స్ప్లంక్ వచ్చేసి ఈ సాఫ్ట్వేర్కి చాలా మంచి గ్రోత్ ఉంటుంది, చాలా మంచి డిమాండ్ ఉంటుంది మార్కెట్లో అని కూడా మనం చెప్పచ్చు. సో ఇది వచ్చేసి స్ప్లంక్ గురించి మీకు కెరియర్లో కొంచెం ఐడియా ఇచ్చాను ఎలా ఉంటుంది అని. ఈ వీడియో స్ప్లంక్ సాఫ్ట్వేర్ మీద ఒక వీడియో చేయండి అని నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ అడిగారు. సబ్స్క్రైబర్స్ పేరు కూడా చెప్తాను. శ్రీనివాస్ అని ఒక సబ్స్క్రైబర్, జి కృష్ణ ప్రియా, విజయ్ రెడ్డి, జగన్ జే, నిఖిల్ రావు, శ్రీనివాసరావు ఎద్లాపల్లి, దివ్య వై, వెంకటేశ్వర రెడ్డి పాగడల, సంతోష్ కావాటి, ఎంకే రెడ్డి, శివకృష్ణ హనుమంతు, మంచు మ్యాజిక్స్, అర్జున్ లియో, ఇంతమంది స్ప్లంక్ వీడియో మీద రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈరోజు ఒకటి క్రియేట్ చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఒక తక్కువ కోడింగ్ ఉన్న ఒక మంచి సాఫ్ట్వేర్
కెరియర్ గురించి మీ ఫ్రెండ్స్కి కూడా తెలుస్తుంది. సో వీడియోని మీ ఫ్రెండ్స్తోని వాట్సాప్ గ్రూప్స్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో, ఫేస్బుక్ గ్రూప్స్లో, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కమెంట్ చేయండి. సపోజ్ ఇంకా ఏదైనా పర్టికులర్ స్కిల్ మీద నేను వీడియోస్ చేయాలంటే నాకు కమెంట్ చేయండి, నేను కన్సిడర్ చేస్తాను. చాలామంది ఆ టాపిక్ అడుగుతున్నారు అంటే డెఫినెట్లీ నేను ఆ పర్టికులర్ కెరియర్ మీద ఒక డెడికేటెడ్ వీడియో క్రియేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నారు వీడియో, లేకపోతే ఓన్లీ వీడియో చూస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు సుష్మిత, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.